ఫ్రీ 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 వైసీపీ గ్యారేజ్ ఇచ్చట ఉచితంగా ప్రచారం చేయబడును. భలే ఉన్నదండి బాబా జగనన్న రాజకీయం. మడిసి ఆళ్ళు వీళ్ళు ఏదో చేస్తే చెడిపోతాడు అనుకుంటారు చాలా మంది, కానీ మడిసిని చెడగొట్టేది ఆ మడిసి బుద్ధే. ఇట్టగే జగనన్న బుద్ధి బురదలో దొలుతోంది ఇప్పుడు. అది ఏరే వాళ్ళ మీద బురద చల్లుతున్నాను అనుకుంటుంది, కానీ తన మీద తానే బురద చల్లుకుంటుందని ఈ విషయం అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అసలు పనే చేయటం లేదు, రాష్ట్రం వెనకబడిపోతుంది అని విమర్శిస్తున్నాడు. ఆ రకంగా తనకు తాను ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని జగనన్నే గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. ఉదాహరణకు అంద్రినివ కాలువ పనులు, కుప్పానికి కృష్ణా నీళ్లు, విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ, భోగాపురంలో ఎయిర్పోర్టు, ఇట్ట కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఎన్ని పనులు పూర్తి చేసిందో వాటన్నిటికీ వైసీపీనే గట్టిగా ప్రచారం చేసింది. కమిషన్ల కక్కుర్తితో అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పెండింగ్ లో పెట్టిన పనులన్నింటినీ కూటమి ప్రభుత్వం చకచక చేసి పెడుతుంది. అదంతా చూసి జగనన్నకు నిద్ర పట్టడం లేదు. అందుకే పని చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళెత్తున్నాడు. అభివృద్ధి జరగటం లేదని, పాలన గాడి తప్పిందని జగనన్న మాట్లాడుతుంటే ప్రజలే బిత్తరపోయి చూస్తున్నారు. ఏదేట్రా ఈయన గోరు అట్ట మాట్లాడుతున్నాడు, వాళ్ళ మీద రాళ్ళెత్తున్నాం అనుకుని జగనన్న తన మీద తానే రాళ్ళేసుకుంటున్నాడేటి అని ప్రజలంతా నవ్వుకుంటున్నారు. పద్దాక కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని తానే చేసినట్టు చెప్పుకుంటున్నాడు జగనన్న. ఆకుపక్షి ఛానలు పేపర్లు అయితే అదే పనిగా డబ్బా కొడుతున్నారు, చిడతలు వాయించేస్తున్నారు. అలా వాయింపులు చూడలేక జనం ఆ ఛానల్ ఎట్టడమే మానేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ఎక్కువగా చూపిస్తుంది, ఎక్కువగా ప్రచారం చేస్తుంది వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియానే. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళంతటా వాళ్ళే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని లోకానికి అంతటికి చాటి చెబుతున్నారు. ఈ చిత్రమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏటి చేసినా అది నేనే చేశాను చెప్పుకుంటున్నాడు జగనన్న. జగనన్న ఏటి చేశాడు, ఏటి ఎలగబెట్టాడు ఏపీ ప్రజలకు తెలీదా? 5 ఏళ్ళు వాళ్ళు శారడేసి కళ్ళేసుకొని ఎప్పుడు ఈ దరిద్రపు గట్టు పాలన పోతుందా అని ఎదురు చూశారు. వాళ్ళకి తెలీదా చెప్పండి జగనన్న ఏటి చేశాడు? ఆ గూగుల్ కంపెనీ నేనే తెచ్చానంటాడు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు, కుప్పంలో ఉత్తుత్తి గేట్లు పెట్టి సెట్టింగ్ వేయి ట్యాంకర్లతో నీళ్లు నింపి అదిగో కృష్ణా జలాలని జనాన్ని మోసం చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగానే కృష్ణా నీళ్లు పారిస్తుంటే అదిగో అవి నేనే తెచ్చానంటున్నాడు. ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే పట్టించుకోలేదు, కానీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చెప్పుకుంటున్నాడు అన్నయ్య. నిజానికి కూటమి ప్రభుత్వం పనితీరును జగనన్న పరోక్షంగా చాలా మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, పనులన్నీ చకచక చక్కబెడుతున్నారు, కానీ అందులో నాకు వాటా కావాలి అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని వైసీపీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంతకన్నా విజయం ఇంకేటి కావాలి చెప్పండి?